హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బిగ్ బాస్ సీజన్ 8 డే 1 రివ్యూ చూద్దాము. ఏ కంటెస్టెంట్ ఎలా ఆడారు, ఎవరు చీఫ్స్గా సెలెక్ట్ అయ్యారు, ఇవన్నీ ఒకసారి మన ఒపీనియన్ అంటే ఏంటి, ఎవరు ఎలా ఆడారు, పర్ఫార్మెన్స్ ఎలా ఉందో, నిజంగా అంటే వాళ్ళు డిజర్వ్డా కాదా అనేది అంతా డిస్కస్ చేద్దాం. సో డే 1 ఎపిసోడ్ అనేది నాగమణికంఠ అండ్ ఆదిత్య ఓంతో స్టార్ట్ అయిపోయింది. ఆదిత్య ఓం ఏదో ప్రాంక్ చేశారు, అంటే స్టార్టింగ్లోనే నా మీద ఇలా చేస్తున్నారు ఏంటని నాగమణికంఠ బాగా ఫైర్ అయ్యాడు. అతను ఇప్పుడు ఆదిత్య ఓం చాలా చేస్తున్నాడు, అంటే చాలా కన్విన్స్ చేయడం, సారీ చెప్పడానికి కూడా ట్రై చేస్తున్నాడు. కానీ నాగమణికంఠ ఏంటంటే అసలు అంటే సీనియర్స్ అని కానీ అంటే ఎల్డర్స్ అని కూడా ఏం రెస్పెక్ట్ లేకుండా లెట్ మీ టాక్, లెట్ మీ ఫినిష్ అని అగ్రెసివ్గా చెప్తున్నాడు. సో నాకు అర్థమైంది ఏంటంటే మేబీ అతని పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్ అయ్యే ఉండొచ్చు. ఎందుకంటే స్టార్టింగ్లోనే నా మీద ఇలా గ్రూప్గా అటాక్ చేస్తున్నారేంటి, అందరు కలిసి ఫిక్స్ అయ్యి చేస్తున్నారా అన్నట్టు అతని మైండ్లో ఏదో ఉంది. మేబీ అతని ప్రకారం అది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. బట్ మణికంఠ కూడా ఏం చేసి ఉండొచ్చు అంటే కొంచెం అగ్రెసివ్నెస్ తగ్గించి మాట్లాడవచ్చు. అంటే ఇంకోటి ఏంటంటే నాగమణికంఠ ఏం చేశాడు, నేను ఇక్కడికి రావడానికి ఒక 6 months నేను నా రూమ్ డోర్ లాక్ చేసుకొని వెయిట్ చేశాను, కంప్లీట్గా బయట ప్రపంచానికి కనపడలేదు. సో నాకేంటో తెలుసు, అంటే బిగ్ బాస్ వాల్యూ ఏంటో నాకు తెలుసు. సో అందుకనే నేను తెలిసి మాట్లాడతాను, అంటే నేను అందుకనే కొంచెం ఆలోచించి మాట్లాడతాను అన్నట్టు అంటున్నాడు. కానీ మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే మనం స్ట్రగుల్స్ అనేది అంత పెద్ద స్టేజ్లో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవ్రీవన్ అంటే చాలామంది అందరూ కూడా కష్టపడితేనే వచ్చారు. అందుకే ఆదిత్య కూడా ఏమన్నాడు, నువ్వు 6 months కావచ్చు, నేను 3 years నుంచి ఉన్నాను, నేను ప్రతిసారి సారీ చెప్పే కొద్దీ నువ్వు అసలు వినట్లేవు, నేను నీ దగ్గరికి వచ్చి ఎన్నిసార్లు సారీ చెప్తున్నా కూడా అంటే అతను చెప్పేది కూడా కరెక్టే. సారీ చెప్తున్నప్పుడు ఎల్డర్స్ కదా, కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి అనాల్సింది. బట్ మేబీ అతని పాయింట్ ఆఫ్ వ్యూలో అతను కరెక్ట్ అనుకున్నాడు. సో మేబీ అలా కూడా అవ్వచ్చు. సో అయితే నిఖిల్ కూడా ఏం చేస్తున్నాడంటే చెప్తున్నాడు టు మేక్ హిమ్ మణికంఠని కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడానికి, ఇలా కాదు ఇలా కాదు అని చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. కానీ ఇతను వినట్లేదు. అంటే నువ్వు అతను ఎత్తైనా సీనియర్ కదా, ఎల్డర్ కదా, రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అని నిఖిల్ చెప్తున్నాడు. కానీ ఏమన్నాడంటే ఇక్కడ ఎల్డర్సా అదా ఇదా అని మ్యాటర్ కాదు, నాకు అనిపించిందంటే నేను చెప్పేస్తాను, అది ఎవరైనా కానీ అన్నట్టు అక్కడ కొంచెం అగ్రెసివ్గా అనిపించింది నాకు. అంటే ఇతని కోసమే చెప్తున్నాడు కదా, అయినా కూడా ఇతను వినకుండా కొంచెం లెట్ మీ టాక్, లెట్ మీ ఫినిష్, అలా కాదు నాకు నచ్చితే చెప్తాను అన్నట్టు చెప్తున్నాడు. మేబీ అతని పాయింట్ ఆఫ్ వ్యూ అది కరెక్ట్ అవ్వచ్చు, కానీ నాకు అది మాత్రం నచ్చలేదు కొంచెం. సో నెక్స్ట్ సీన్ వచ్చేసరికి వంట గురించి వచ్చింది కదా. అంటే కిచెన్ టీం కొంచెం ఏమైందంటే సోనియా బేబక్క కొంచెం అది కుక్కర్ అనేది కొంచెం ట్రబుల్ ఇచ్చింది. అది మామూలుగా అంటే డిఫెక్ట్ అనేది అది దాని డిఫెక్ట్, అంటే మేబీ వాళ్ళ మేనేజ్మెంట్ ఇష్యూ కావచ్చు, వాళ్ళు గ్యాస్ రిలీజ్ చేయకపోవచ్చు, ఏదైనా కావచ్చు. కానీ సోనియా ఏమైందంటే అంటే వీళ్ళ ఆకలి ఏదో పట్టించుకోనట్టు, అంటే ఆమెకు ఒక్కదానికి ఆకలి అయినట్టు, అంటే నువ్వు ఆకలి గురించి ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నావేంటని ఒక వర్డ్ వాడింది, ఇర్రెస్పాన్సిబిలిటీ గురించి. అంటే ఆమె అంటే మేబీ ఆమె ఫాల్ట్ ఉండకపోవచ్చు కదా, మేబీ అంటే ఆమె ట్రై చేస్తుంది హార్డ్గానే. అది ట్రబుల్ ఇచ్చినప్పుడు ఆమె ఏం చేస్తుంది, బేబక్క మాత్రం ఏం చేస్తుంది. సో ఆమె ఆ వర్డ్ యూజ్ చేయకుండా ఉండాల్సింది. అంటే ఆమెకు ఒక్కదానికే కాదు కదా ఆకలి అయ్యేది, అందరికీ అవుతుంది. సో ఆమె ప్రయత్నం మీద ఆమె చేస్తుంది. బట్ సోనియా ఆ వర్డ్ అన్నప్పుడు బేబక్క రియాక్ట్ అయి ఉండాల్సింది. ఏంటి ఇంత చిన్నదానికి అంత ఇష్యూగా ఉంటుంది, అంత పెద్ద వర్డ్ అంటుంది ఏంటి అంటే ఆమెలో ఆ ఫైర్ కనిపించలేదు నాకు. అంటే ఒక కంటెస్టెంట్ వచ్చినప్పుడు స్టార్టింగ్లోనే ఒకరు నిన్ను అలా అంటున్నారంటే డిఫెండ్ చేసుకునేంత కెపాసిటీ ఉండాలి. ఆమె ఈజీగా రాలేదు కదా, మేబీ సోషల్ మీడియాలోనే యాక్టివ్ ఉంటుంది కదా. సో ఆమె నవ్వుతుంది, అంటే సీరియస్గా ఉండి కొంచెం నన్ను ఎందుకు అలా అంటున్నావు, నా ఇష్యూ ఏంటి, నా తప్పేముందని ఆమె డిఫెండ్ చేసుకుంటేనే అప్పుడు తెలుస్తుంది. ఎవరైనా అనాలన్నా కూడా ఆలోచిస్తారు అది కరెక్టా కాదా అని. నువ్వేమనుకుంటే వాళ్ళు సైలెంట్గా ఉంటే ఇంకా అదే కరెక్ట్ అనుకుంటారు చూసేవాళ్ళు కూడా. సో బేబక్క అది మిస్ అయిందనమాట. సో ఆ కిచెన్ ఇష్యూ అయిపోయాక నెక్స్ట్ బిగ్ బాస్ ఏం చేస్తారంటే ఒక 6 members సెలెక్ట్ చేస్తాడు. ఎవరెవరిని, నబీలు, నైనిక, యష్మి, నిఖిల్, బేబక్క, శేఖర్, ఈ 6గురిని అంటే ఒక టాస్క్స్కి వీళ్ళని సెలెక్ట్ చేశాడు. సో ఏమవుతుందంటే వీళ్ళు చీఫ్స్, ఇందులో మాత్రమే 2 chiefs సెలెక్ట్ అవుతారు. సో దాని తర్వాత ఏమవుతుందంటే మన శేఖర్ పాషా ఏం చేస్తాడు, ఫుడ్తో గేమ్ ఆడతాడు. ఫుడ్తో ఎలా అంటే ఆరెంజెస్ ఉన్నాయి కదా, ఆ ఆరెంజెస్తో ఆడుతూ ఉంటాడు. సో ఏమవుతుందంటే అక్కడ సోనియాతో కొంచెం
గొడవ అవుతుంది. అక్కడ సోనియా అన్నది ఒకటే, అంటే ఫుడ్కు వాల్యూ ఇవ్వాలి, ఫుడ్కి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఆమె అన్నది కరెక్టే ఆమె ఒపీనియన్లో. ఎందుకంటే ఆరెంజెస్ అనేది అక్కడ మనం ఆఫ్టర్ నేషనల్ ఫ్లాగ్ మనం ఫుడ్కు వాల్యూ ఇస్తాము. ఫుడ్ అంటే నేషనల్ ఫ్లాగ్కి ఎంత వాల్యూ ఇస్తామో దీనికి కూడా అంతే ఇస్తాము అంది. సో ఫుడ్ అనేది అందరికీ ఎంతో ఇంపార్టెంట్. సో అతను ఆ ఫుడ్తో ఆడి ఆరెంజెస్ని కింద పడేసి సో అలా చేయడం వల్ల ఏంటంటే మనం ఫుడ్ని డిస్రెస్పెక్ట్ చేస్తున్నట్టే కదా ఆబ్వియస్గా. సో అక్కడ సోనియా అనడం కరెక్టే. ఇతను ఏమంటున్నాడంటే శేఖర్ పాషా ఏమంటే కొంచెం అక్కడ అతని ఒపీనియన్ ఏంటంటే ఇది బిగ్ బాస్లో ఉందా, రూల్లో ఉందా అంటున్నాడు. అంటే నువ్వు రూల్ పెట్టావా అని అంటున్నాడు. అంటే ప్రతిదీ రూల్స్లో చెప్పరు కదా, అది బేసిక్ సెన్స్ అని అక్కడ సోనియా అంటుంది. అక్కడ సోనియా అనడంలో కరెక్టే, అంటే ఆ ఒపీనియన్లో అది మాత్రం కరెక్ట్. ఎందుకంటే ఫుడ్ని డిస్రెస్పెక్ట్ చేసినట్టుంది. సో ఆ గేమ్ని తర్వాత ఆపేస్తారు కూడా. సో అక్కడ ఫస్ట్ ఏంటంటే ఏదో అనాలని శేఖర్ పాషా అన్నాడు. తర్వాత కూడా మళ్ళీ అది అయిపోయాక ఏం చేస్తాడు, నువ్వు ఏదో అనుకున్నాను కానీ నువ్వు నిజంగా చాలా బాగా మాట్లాడుతున్నావు అంటే అది కరెక్టే, అతనికి కూడా తెలుసు. కానీ అక్కడ డిపెండ్ చేయాలని చేస్తున్నాడు ఊరికే. సో నెక్స్ట్ వచ్చేసరికి చీఫ్స్ని సెలెక్ట్ చేసుకునే టాస్క్స్ అనమాట. సో లాస్ట్ సీజన్స్లో లాగా ఓన్లీ ఒకరే ఉండేవారు కదా లీడ్ లాగా. సో ఈసారి ఏంటంటే 3 చీఫ్స్ అన్నమాట. సో దాని ఉద్దేశం ఏంటంటే ఇంకా 3 చీఫ్స్ అంటే ఎంత ఫైట్స్ ఉంటాయి చూడండి, అంటే ట్రిపుల్ ద ఫైట్స్ అన్నట్టు. లాస్ట్ సీజన్స్ కంటే ఇప్పుడు ఉండే ఫైట్స్ ఇంకా అంటే ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట. సో 3 చీఫ్స్ని సెలెక్ట్ చేస్తారు కాబట్టి. సో ఈ చీఫ్స్ని సెలెక్ట్ చేసే టైంలో 2 టాస్క్స్ ఉన్నాయి. అందులో 2 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. సో థర్డ్ చీఫ్ని డైరెక్ట్ వీళ్ళిద్దరే సెలెక్ట్ చేస్తారు. సో ఫస్ట్ టాస్క్ వచ్చేసరికి ఏంటంటే కొన్ని రోప్స్ ఉంటాయి ఒక కేజ్లో, కలర్ రోప్స్ ఉంటాయి. సో 6 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. ఆ 6 ఎవరు, నబీల్, నైనిక, యష్మి, నిఖిల్, బేబక్క, శేఖర్, ఈ 6గురిని సెలెక్ట్ చేశారు. వీళ్ళు ఏంటంటే ఆ రోప్స్ మీద అంటే ఒక కేజ్ ఆఫ్ రోప్స్ ఉన్నాయి, కేజీలో రోప్స్ ఉన్నాయి కలర్వి. అండ్ ఆ కేజ్ అవతల ఒక స్పిన్నింగ్ వీల్ ఉంటుంది. అందులో ఏంటంటే ఆ స్పిన్నింగ్ అంటే ఆ రోప్స్లో ఉన్న కలర్వే బ్యాండేజ్లు ఉంటాయి. దాన్ని ఆ స్పిన్నింగ్ వీల్ని తిప్పినప్పుడు ఎక్కడైతే ఏ కలర్లో అయితే అవుతుందో ఆ రోప్ని కట్ చేస్తారు. కట్ చేసినప్పుడు ఈ పార్టిసిపెంట్స్ అనేవాళ్ళు ఆ కట్ చేసే లోపే వీళ్ళు అడ్జస్ట్ అయిపోవాలి వేరే రోప్ మీదకి. అలా అంటే గ్రౌండ్ని టచ్ అవ్వకుండా ఎవరైతే లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళు చీఫ్ 1గా సెలెక్ట్ అవుతారు. సో ఇందులో ఆ 6 మెంబర్స్ను స్టార్ట్ చేస్తారు. అందులో ఇంకా మొత్తం అయిపోయాక ఎవరు సెలెక్ట్ అవుతారు, నిఖిల్ సెలెక్ట్ అవుతాడు. నిఖిల్ చీఫ్ 1గా సెలెక్ట్ అవుతాడు. అక్కడ ఇంకా ఏమవుతుంది, శేఖర్ పాషాని కొంచెం అంటే మనం ఫుడ్కి వాల్యూ ఇవ్వాలి అని సోనియా అంటుంది. సో మనం కొంచెం మనుషులాగా తినాలి కదా అని అక్కడ ఒక వర్డ్ ఇచ్చేస్తుంది. దాన్ని ఏమంటారంటే నేను తింటాను, ఇప్పుడు నేను మనిషిలాగా తినట్లేనా అని కొంచెం వాదిస్తూ ఉంటాడు. సో అక్కడ అసలు అది టాపికే కాదు. కానీ ఆమె అన్నది ఏంటంటే ఫుడ్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, దాన్ని డ్రాగ్ చేయకూడదు. ఇంకా చెప్పినప్పుడు ఇంకా అంటే వీళ్ళు చెప్తే వినడం ఏంటన్నట్టు. ఎందుకంటే ఆయన సీనియరే కావచ్చు, అయినా కూడా అంటే ఇక్కడ చెప్పేది ఏంటి, అది ఫ్యాక్టే కదా. సో అది వినాలి అంతే. నాకు మధ్యలో అంటే శేఖర్ గారు వేసే ఆ జోక్స్ ఉన్నాయి కదా, అవి కుళ్ళు జోక్స్ లాగా అనిపించాయి. కానీ కొన్నిటికి నవ్వు వస్తుంది. లైక్ కొన్ని ఏమో బాగా కుళ్ళు జోకులు అనిపిస్తుంది. లైక్ ద్రౌపది అంటాడు. ద్రౌపది అన్నప్పుడు ఆ కిచెన్ దగ్గర అంటాడు కదా, ద్రౌపది అని ఏదో వచ్చినప్పుడు చపాతి అంటాడు. చపాతి అంటే చపాతి అంటే 6 అన్నట్టు. అక్కడ 5 హస్బెండ్స్ అని అలా అన్నాడు కదా. సో అక్కడ ఆ జోక్స్ ఏంటో నాకు ఇంకా అంత అవి కుళ్ళు జోక్ లాగా అనిపించాయి. తర్వాత ఇంకా ఆనియన్ అన్నప్పుడు కూడా నేను ఆనియన్ అంటే కొంచెం అవి కొన్ని నవ్వు వస్తున్నాయి, కొన్ని ఏమో అసలు ఇంకా కుళ్ళు జోక్ లాగా అనిపించాయి. మీకు అనిపించే ఉంటుంది మ్యాక్సిమం. సో నెక్స్ట్ సెకండ్ చీఫ్ని సెలెక్ట్ చేసే టాస్క్ 2 అన్నమాట. టాస్క్ 2లో ఏంటంటే అవి కోన్స్ లాగా ఉన్నాయి కదా కలర్వి, అవి తీసుకెళ్ళి అంటే మన 2 లెగ్స్తో పట్టుకెళ్ళి వితౌట్ హోల్డింగ్ ఇన్ హ్యాండ్స్. సో వాటిని కాళ్ళతోనే పట్టుకెళ్ళి వాటిని ఒకదాని మీద ఒకటే పెడుతూ ఉండాలి. ఎవరైతే ఫాస్ట్గా అన్ని పెట్టేస్తారో వాళ్ళు చీఫ్గా సెలెక్ట్ అవుతారు. సో ఈ టాస్క్లో నైనిక సెలెక్ట్ అయింది. ఫస్ట్ టాస్క్లో ఎలాగైతే నైనిక సెకండ్ వచ్చిందో అక్కడ కూడా చూడాలి. నైనిక ఇక్కడ ఈ 2 టాస్క్లో మనకు అర్థమైందంటే నైనిక అయితే చాలా బాగా ఆడుతుంది. అసలు ఆమె కాంపీట్ చేసే విధానం చాలా బాగుంది. అంటే ఆమె గేమ్ స్పిరిట్ కానీ అంటే ఆ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఎలా ఉన్నది ఆమె నుంచి బాగా అసలు చాలా అనిపించింది. సో చాలా అంటే ఆమె చాలా బాగా ఆడుతుంది అసలు గేమ్ అయితే. సో ఈ సెకండ్ గేమ్లో ఆమె అందరినీ ఓడించి ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు సెకండ్ చీఫ్గా నైనిక సెలెక్ట్ అయిపోయింది. సో ఫైనల్గా ఏంటంటే థర్డ్ చీఫ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో అదేంటంటే దాని క్రైటీరియా ఏం పెట్టారు, ఈ ఇద్దరు సెలెక్ట్ అయిన ఇద్దరు చీఫ్స్ కూడా థర్డ్ చీఫ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు డిసైడ్ అయ్యి. సో వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకునేటప్పుడు కూడా నబీల్ని యష్మిని ఫైనల్గా చేసుకున్నారు. బట్
అంటే క్రైటీరియాని బట్టి ఇప్పటివరకు ఆడిన గేమ్ను బట్టి అవన్నీ అంటే ఆమె రెస్పాన్స్ని బట్టి యష్మిని సెలెక్ట్ చేశారు. సో అనౌన్స్మెంట్ అప్పుడు ఒక 3 మెంబర్స్ని వాళ్ళ ఎవరైతే సెలెక్ట్ కాలేదో అనేది వాళ్ళ డ్రీమ్స్ని క్రష్ చేసినట్టు చెప్పాలి. అందులో ఫస్ట్ అయితే నబీల్ డ్రీమ్ని క్రష్ చేస్తారు. ఎందుకని వాళ్ళు అడుక్కోవచ్చు, అప్పీల్ చేసుకోవచ్చు. కానీ అక్కడ అడుగుతాడు ఎందుకు అంటే రీజన్ కూడా చెప్తారు, నిన్ను కన్సిడర్ చేశాము కానీ ఎందుకు అనేది కూడా, అంటే ఇంకా నువ్వు అందరితో కలిసి ఉండట్లేవు. అంటే నబీల్ కూడా ఉంటున్నాడు మంచిగానే, అందరికి హెల్ప్ చేస్తున్నాడు. కానీ ఆ 2 డేస్లో జడ్జ్ చేయడం అంటే చేయలేము, అందరినీ అయితే సెలెక్ట్ చేయలేము, ఫైనల్గా అయితే ఒక్కరినే చేయాలి. సో వాళ్ళ ఒపీనియన్, ఎందుకంటే వాళ్ళు జడ్జెస్ కాబట్టి వాళ్ళకు అంటే అక్కడ వాళ్ళు చీఫ్స్ కాబట్టి వాళ్ళదే డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. బట్ నబీల్ కూడా ఈక్వల్గా అనిపించాడు, ఎందుకంటే అందరితో ఈక్వల్గా ఉంటున్నాడు, అందరికి హెల్ప్ చేస్తున్నాడు. సో అతను కూడా చేయొచ్చు, నాకు కూడా అనిపించింది అతను కూడా సెలెక్ట్ అయితే బాగుండు అనేది. బట్ అల్టిమేట్గా అయితే చీఫ్స్దే ఫైనల్ డెసిషన్ కదా. సో నెక్స్ట్ బేబక్క, ఆమెను కూడా క్రష్ అంటే ఆమె డ్రీమ్ కూడా క్రష్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి శేఖర్ భాష అతను కూడా మొత్తం అవ్వబోతుంది, వాళ్ళు కూడా డిఫెండ్ చేస్తారు ఎందుకు అని అంటే. సో ఇక్కడ ఏమవుతుందంటే సోనియా నబీల్ ఎందుకు చీఫ్గా సెలెక్ట్ చేయలేదని, ఎక్కడ అంటే దేని ఫ్యాక్టర్ మీద మీరు సెలెక్ట్ చేశారనేది ఆమె క్వశ్చనింగ్ కరెక్ట్ ఉంది. ఎందుకంటే ఆమె ఉంది కానీ ఒక 2 చీఫ్స్ సెలెక్ట్ చేసినప్పుడు వాళ్ళు వితిన్ 2 డేస్లో సెలెక్ట్ చేయడం అనేది చాలా ఫ్యాక్టర్. కానీ సోనియా ఏమంటుందంటే మీరు ఫ్రెండ్స్ మీకు క్లోజ్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేశారని అంటుంది. కానీ నాకు అక్కడ ఎందుకో కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు నబీల్ అనేది వాళ్ళని కన్సిడర్ చేయలేదని కాదు, కన్సిడర్ చేశారు. బట్ అంటే యష్మి క్వశ్చన్ అనేది జడ్జెస్కి వచ్చినప్పుడు తన మధ్యలో మాట్లాడుతుంది అనవసరంగా. అంటే క్వశ్చన్ ఆమెకు కాదు, బట్ ఆమె గురించి మాట్లాడుతున్నారు, ఆమె ఇర్రెస్పాన్సిబుల్గా ఉంది. అంతకుముందు యాక్టివిటీస్లో కొన్నిసార్లు అంటే అందరూ అన్ని యాక్టివిటీస్లో ఫాస్ట్గా ఏముండరు కదా. సో అంటే ఆమె ఇర్రెస్పాన్సిబుల్గా ఉంది, ఎలా సెలెక్ట్ చేశారని అంటుంది. అయితే నా గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని ఆమె అంటది. అయితే నువ్వు ఇప్పుడు మనం సెలెక్ట్ అయ్యామనుకోండి, ఎనీహౌ సెలెక్ట్ అయ్యావు, నువ్వు పర్ఫార్మెన్స్ బాగుంటేనే సెలెక్ట్ అవుతావు. సో నువ్వు సోఫార్ టీంలో బాగున్నావు కాబట్టి, కానీ నాకు ఏదో లక్కులో అయ్యాను, థ్యాంక్ యూ ఆల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సైడ్ నుంచి నేను లక్కులో అయ్యాను అంటే అవతల టీమ్మేట్స్కి మనం అంటే వాళ్ళు అనుకుంటారు కదా లక్లో ఎందుకు చేశారు, లక్ కాదు కదా, ఇక్కడ లక్ ముఖ్యం కాదు కదా, హార్డ్ వర్క్ ముఖ్యం కదా అని వాళ్ళు అన్నది కరెక్టే. సో ఫస్ట్ ఆమె నేను లక్లో సెలెక్ట్ అయ్యాను చీఫ్గా, థ్యాంక్ యూ అని ఆమె చెప్పకుండా ఉండాల్సింది, ఆ లక్ అనే వర్డ్ చెప్పకుండా ఉండాల్సింది. సో ఇదండి డే 1 బిగ్ బాస్ రివ్యూ. సో ఇంకా అంటే ప్రతిరోజు ఇలానే నేను రివ్యూ ఇస్తూ ఉంటాను ప్రతి ఎపిసోడ్కి. ప్లీజ్ watch complete video and please subscribe and post your opinion on comments. Thank you.